నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహా కుంభమేళాకు సిద్ధమవుతున్న ప్రయాగ్రాజ్. లక్షలాది యాత్రికుల కోసం యూపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు. ఆరు నెలల పాలనలో అద్భుతాలు ఆశిస్తే ఎలా? రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖ మహానగరంలో నేరాలు అదుపులోకి తెచ్చాం. ఇయర్ ఎండింగ్ రివ్యూలో సిపి శంఖభ్రత బాగ్చి వెల్లడి. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న ఈ కుంభమేళాలో భక్తులు అవసరాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈసారి జరగనున్న కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ప్రభుత్వ పనితీరుపై 6 నెలల్లోనే ఒక అభిప్రాయానికి రావటం సరైనది కాదని, ఒక ఏడాదైనా గడువు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. తాను మంత్రి పదవి కోసం ఎదురు చూడడం లేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు గొప్పదని వెల్లడించారు. మంత్రుల తొలగింపు అంశం వారి సామర్థ్యానికి సంబంధించి ఉంటుంది తప్పితే అవినీతి చేయడం వల్లే తొలగిస్తారనే దుష్ప్రచారం సరైనది కాదన్నారు. చంద్రబాబు నాయుడు ధనిక సీఎం అంటూ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ధనిక సీఎం కావచ్చేమో గానీ జగన్ లాగా దోపిడీలు చేసిన సీఎం కాదన్నారు. కొంచెం ఒక్కోసారి సర్దుబాటు ఉంటుంది. ఇప్పుడు వరకు 6 నెలలే అయింది. 6 నెలలులోనే మీరు అన్నీ డిసైడ్ చేసేస్తున్నారు. 6 నెలలు ఇంకా సెటప్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంత టైం పెట్టింది. ఇప్పటి నుంచి అంత వ్యవస్థ గాడి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, చూడండి నాకు 6 నెలలు పట్టింది ఇంకా గాడిలో పెట్టడానికి, ఇంకా 1-2 నెలలు పడుతుందని. సో మీరు ఎప్పుడు కూడా ఒక పార్టీ యొక్క పనితీరుని 1 ఇయర్ టైం ఇచ్చిన తర్వాత మీరు కంక్లూజన్కి వస్తే బాగుంటుంది. అంతవరకు మాకు ఒక వెసులుబాటు కల్పించాలి కదా. ధనిక అంటే ఎవరికైనా సరే ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈరోజు ధనిక దేశంగానే మన రాష్ట్రం కూడా తయారవుతుంది, దేశం కూడా తయారవుతుంది. మీరు కానీ దోపిడీ చేసే దేశంగా మాత్రం మనం తయారవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే దోపిడీ చేసేటువంటి ముఖ్యమంత్రి, అడ్డగోలుగా సంపాదించేటువంటి ముఖ్యమంత్రి, తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తిగా, అలాగే తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్టేట్లో మంటగలిపిన వ్యక్తిగా. ఎందుకంటే మొత్తం ఎక్కడికి వెళ్ళింది, అక్కడ యుఎస్లోని సెక్యూ వాళ్ళు పెట్టారు. బ్రూక్లిన్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే ఎంత మాట్లాడినా అది ఆయనకి మనం అనవసరంగా మాట్లాడటమే. ఎందుకంటే నీతిగా ఉన్నటువంటి వ్యక్తి కోసం మాట్లాడుతుంది, కానీ అవినీతిలో కూలిపోయినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలు కూడా అందుకే 11 సీట్లకే పరిమితం చేసి పంపించారు. మేము కూటమి ప్రభుత్వంగా మేము తెలియజేస్తున్నాం, ఏదైనా సరే ప్రజల యొక్క ఆలోచన విధంగా, అలాగే ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరత్వం వచ్చే విధంగా, అలాగే యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. విశాఖ మహానగరంలో 2024 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి పేర్కొన్నారు. ఈ ఏడాది 10,924 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల కారణంగానే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు. సూర్యాబాగ్ లో గల పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2024 వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విశాఖలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని అన్నారు. విశాఖ పరిధిలో 7,526 సీసీ కెమెరాలు ఏర్పాటు, 1,442 లైట్లు ఏర్పాటు జరిగిందన్నారు. అలాగే 126 నైట్ పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది 1,094 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అన్నారు.
14,946 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 116 SC/ST కేసులు, 313 NDPS కేసులు, గంజాయి స్వాధీనం కేసులు నమోదయ్యాయని సిపి వివరించారు. ఈ ఏడాది 364 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంగం సెల్త్ థియేటర్ వద్ద అభిమానులు చేసిన అల్లర్లను అరికట్టడంలో 4వ పట్టణ పోలీసులు విఫలమయ్యారని అంగీకరించారు. ఈ మేరకు విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. FIR సంఖ్య 2022లో 10,929 దానికంటే తగ్గింది, కానీ లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. సో ప్రీ ఎలక్షన్, ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం FIR సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ. క్రైమ్ మాత్రం పెరగలేదు. అది మన వైజాగ్లో అందరికీ తెలుసు, క్రైమ్ ఇంతకుముందు కంటే తగ్గింది. బాడీలీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది, కానీ మిగతా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్నీ తగ్గినాయి. సో లాస్ట్ 6 monthsలో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ CC కెమెరాస్ 7,526 CC కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం. సో ఈ CC కెమెరా చూస్తే కూడా ఎలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ 4-wheeler, 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము, హిస్టరీ షీట్ ఓపెనింగ్ బాగా పెంచాము. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, వితౌట్ హెల్మెట్ కేసెస్, వితౌట్ సీట్ బెల్ట్ కేసెస్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్ అన్నీ లాస్ట్ 3 years చూస్తే ఈ ఇయర్ మ్యాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోజ్ కూడా మ్యాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మ్యాక్సిమం, జైల్ కేసెస్ కూడా మ్యాక్సిమం చేసాము. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే కన్సిస్టెంట్గా తగ్గుతున్నాయి. 1353 నుండి లాస్ట్ ఇయర్ 1180, ఈ ఇయర్ ఓన్లీ 1094. మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి బాగా ఎన్ఫోర్స్మెంట్, రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము, 66 ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము, 10 కొత్త ఇన్స్టాల్ చేసాము, కూల్ క్యాబ్స్, కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-wheeler, 2-wheelerకి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్ మేము ఓపెన్ చేసాము. SC/ST POA యాక్ట్ కేసెస్ కూడా తగ్గిపోయినాయి. NDPS యాక్ట్ కూడా మేము బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము, దానివల్ల కేసెస్ పెరిగిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్ కూడా ఎక్కువగా అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా చాలా ఎక్కువ సీజ్ చేసాము, టాబ్లెట్స్, MDMA పౌడర్, గాంజా ప్లాంట్, గాంజా చాక్లెట్స్ అన్నీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం PD యాక్ట్ బుక్ మార్పు ప్రోగ్రామ్ కింద కూడా చాలామందిని మనం డిఅడిక్షన్కి పంపిస్తున్నాం. సో NDPS యాక్ట్ కేసెస్ చూస్తే నంబర్ ఆఫ్ కేసెస్ ఇలా పెరిగింది, అక్యూజ్డ్ అరెస్టెడ్ కూడా ఎలా పెరిగిపోయింది చూసాము. నెక్స్ట్ కొన్ని ఫోటోలు, స్నిఫర్ డాగ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, హ్యూజ్ కన్సైన్మెంట్ మేము సీజ్ చేస్తున్నాం. గాంజా కంట్రోల్ చేయడానికి డికాయ్ పార్టీస్, లార్కింగ్ చెక్ పోస్ట్, డైనమిక్ చెక్ పోస్ట్, ట్రైన్ చెకింగ్, రైల్వే ప్లాట్ఫామ్ చెకింగ్, 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుండి తెప్పించడం జరిగింది. పార్సెల్ కొరియర్ సర్వీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. డ్రగ్ అడిక్ట్స్కి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తున్నాం. సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం. చూడండి, కేసు సంఖ్య తగ్గిపోతుంది, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది, టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది, టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. విశాఖ చిన్నముషిడివాడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుందని 1వ తారీఖు సెలవు దినమైతే ముందు రోజే పెన్షన్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భర్త చనిపోయిన వారం రోజులలో భార్యకు వితంతు పెన్షన్ వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. అలానే నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 97వ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, పెన్షన్దారులు పాల్గొన్నారు. ఈ 6 నెలల్లో 7వ నెల మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాంట్లో 3 నెలలు 1వ తారీఖు సెలవు వస్తే 37వ తారీఖే పెన్షన్ ఇచ్చాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం. 1వ తారీఖు కాదు 2వ తారీఖు ఇవ్వచ్చు. పేదవాడు పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఒక గంట కూడా వెయిట్ చేయకూడదని చెప్పి 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్నారు. ఈ 7 నెలలు 3 నెలలు అలాగే చేస్తారు. మరి ఈరోజు చాలా ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా పెన్షన్లు ఇచ్చాం కొంతమందికి. అదే కాకుండా గతంలో భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ పెట్టి వితంతు పెన్షన్ తీసుకోవడానికి 6 నెలలు సంవత్సరం పట్టేది ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఆ మహిళకు. మరి ఇప్పుడే ఆన్లైన్లోనే భర్త చనిపోయిన వెంటనే వారం రోజుల్లో ఆ నెక్స్ట్ వచ్చే పెన్షన్లోనే ఆ వారం రోజులకు రాని, 3 రోజులకు రాని, 10 రోజులకు రాని పెన్షన్ డేట్ వచ్చేసరికి భార్యకు పెన్షన్ ఇవ్వటం అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఉదయమే 9 మందికి 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం భర్త చనిపోయిన వాళ్ళకి భార్యకు పెన్షన్ ఇవ్వటం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తశుద్ధి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని మరోసారి చెప్పక తప్పదు. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోండి. కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, అలాగే కొత్తగా హౌసింగ్ ఇస్తున్నాం. ఏదైతే టిడ్కో కానీ ఇతర స్కీముల ద్వారా గతంలో తెలుగుదేశం అని చెప్పి ఏరివేయబడ్డ వాళ్ళు కానీ, గత లబ్ధిదారులని కొంతమందిని క్యాన్సిల్ చేసిన వాళ్ళందరినీ కూడా మీకు నేను మాటిస్తా ఉన్నా. మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తీసేసిన ప్రతి ఒక్క ఇల్లు కూడా 15-20 రోజుల్లో మీకు ఇవ్వబడుతుంది. మీరు లిస్టులోకి చేర్చబడతారు. మీకు ఏమాత్రం అనుమానాలు అక్కర్లేదు, బెంగ అక్కర్లేదు అని చెప్పి తెలియజేస్తూ కొత్త ఇల్లు, కొత్త పెన్షన్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ కొత్త సంవత్సరంలో మీకు ఇవ్వబోతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి సొంత ఎస్టేట్ గా మార్చుకొని శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తిరుమలలో భానుప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరాకమ్మనిలో చోరీ చేసిన రవికుమార్ ను ఎలాంటి సమాచారం లేకుండా విడిచిపెట్టారని అన్నారు. రవికుమార్ నుండి రాబట్టిన సొమ్మును ఆఫీస్ స్టేషనరీ కోసం వాడినట్లు రిపోర్ట్ ఇచ్చారన్నారు. రాబట్టిన సొమ్మును రికవరీ క్రింద లెక్క చూపలేదని ఎద్దేవా చేశారు. ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగ్లాలు ఉన్నారని, కానీ వారిని తప్పించి ఒక చిన్న స్థాయి అధికారైన విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ను ఇరికించారని అన్నారు. దొంగతనం జరిగిన రోజు సీసీ ఫుటేజ్లను డిలీట్ చేశారని ఆయన అన్నారు. మిత్రులారా, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా, అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్, స్వామివారి ఆస్తులకి కాపలాదారులు. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలా, లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారంగా ప్యారలల్ కోర్టు, అంటే మామూలుగా ప్యారలల్ కోర్టు అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ, వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది, పరకామణి కేసు
రవి కుమార్ అనే వ్యక్తి పరకామంలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత పదవులు అధిరోహించిన వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, బీసీలను పూర్తిగా అణగదొక్కారని ఆరోపించారు. బీసీ అయిన ఐఏఎస్ అధికారి విజయానందను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నియమించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వాన్ని కానీ చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరం కూడా ఒకసారి గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారిని పెట్టారు, ఒక బీసీ అధికారి. అలాగే రాష్ట్ర డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు గారు, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిగా. అలాగే మరి మనం తిరుపతి అంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక బీసీ ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్య అని చెప్పేసి ఇంకో బీసీ అధికారికి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నతమైనటువంటి అధికార పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా రాజకీయ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీ అయినటువంటి నన్ను నాకు ఇచ్చారు అవకాశం. ఇదే కాకుండా కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడికి యువ నాయకుని ఇచ్చారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కావచ్చు అనేక మంది 60% దాకా కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు రాజకీయ పదవుల్లో. కనుక కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అధికారంలో, ముఖ్యంగా రాజకీయ పదవుల్లోని అధికార వ్యవస్థలో కూడా వారికి మంచి స్థానం కల్పిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూసుకుంటే బీసీలకు అనగదొక్కారనడానికి అనేక సందర్భాలు చెప్తారు. ఈ రాష్ట్రానికి డీజీపీని తీసుకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. అలాగే వైస్ ఛాన్సలర్ని తీసుకుంటే ఉన్న 16 యూనివర్సిటీలో 10 యూనివర్సిటీలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే ఏ కీలక పదవి తీసుకున్నా సరే ఒకే సామాజిక వర్గం ఇచ్చి బీసీలకు మోసం చేసిన అనే సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పొలిటికల్గా తీసుకుంటే, రాజకీయ పరంగా చూసుకుంటే ఇంకా దారుణం. మొత్తం ఆంధ్రప్రదేశ్ని ప్రాంతాల వారిగా విభజించి సామంతులుగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టారు. ప్రాంతాల వారిగా జోనల్ ఇన్ఛార్జెస్ అని చెప్పి ఒకరు చూస్తే సాయిరెడ్డి, ఇంకోరు చూస్తే సజ్జల రెడ్డి, ఇంకోరు చూస్తే సుబ్బారెడ్డి, ఇంకొకరు చూస్తే పెద్దరెడ్డి. ఇలాగా రాజకీయం అంతా కూడా వాళ్ళు కబంధ హస్తాల్లోనే పెట్టుకొని రాజకీయ నాయకులు పదవులన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తూ బీసీలకు అనుగదొక్కారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు మీ ద్వారా ప్రధానికాన్ని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అటు ప్రభుత్వంలోని, ఇంకా అధికార వ్యవస్థలోని, రాజకీయ వ్యవస్థలోని ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవం ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రి సమయంలో రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులతో ఇంట్లో ఆనందంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలంటూ రావులపాలెం సీఐ శేఖర్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో సీఐ శేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కట్ చేయడం, అధిక సౌండ్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా ట్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయల వరకు ఫైన్, 6 నెలల జైలు శిక్ష తప్పదన్నారు. రాత్రి వేళలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని ఆయన తెలిపారు. యావనమంది ప్రజానికానికి రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రావులపల్లి మండల పరిధిలో ఈరోజు నూతన సంవత్సరానికి వెల్కమ్కి పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరపకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక చోట్ల వికెట్లు, అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకూడదనేసి ఈ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తును కొత్తపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి యొక్క క్లోజ్ మానిటరింగ్లో ఇది నిర్వహించబడుతుంది. ఎవరికూ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాల బారిన పడకోకుండా, వారి విలువైన ప్రాణాలు కోల్పోకుండా చేయడమే ముఖ్య ఉద్దేశం. ప్రజల 50 మందికి కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఆనందంగా, సంతోషంగా ఎదుర్కొంటూ ఎవరో కూడా ప్రమాదాల బారిన పడకూడదు. ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులైన వారు చెప్పి తాగి డ్రైవ్ చేయడం, వాహనం నడపడం, ప్రమాదాలు గురి కావడం అనేది సంభవిస్తూ ఉంటుంది. దయచేసి అది నివారించాలి. అదేవిధంగా యువత ఎవరు కూడా వాళ్ళ యొక్క మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను పీకి ఇతరులకు న్యూసెన్స్ కలిగించకూడదు. అలా చూసిన బండ్లన్నీ కూడా సీజ్ చేయబడతాయి. గత రాత్రి చూస్తే మీరు ఈ వాహనాలను వైలేట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించి నడిపిన వాళ్ళు 33 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళపై కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఏ ఒక్కరు కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, అప్సిన్ డ్యాన్సెస్ని కానీ, ప్యాకెట్లను కానీ, కోడి పందాలను కానీ, గుండెట్లు కానీ ప్రోత్సహించవద్దు. అందులో పాల్గొనవద్దు. ఒకవేళ అలా ప్రోత్సహించిన ఫంక్షన్ హాల్ యజమానులపై, వాటికి సప్లై చేయబడిన శ్రామైన షాపుల వారిపై, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ వారిపై కూడా ఇందులో ఆర్గనైజర్స్ కింద కేసుల్లో బుక్ చేసి కఠినమైన చర్యలు తీసుకోబడితే వాళ్ళందరిపై కూడా దయచేసి అందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని జాగ్రత్తగా, సంతోషంగా నిర్వహించుకుంటారనేసి మరీ తెలియజేస్తున్నాం. నమస్కారం. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్పీకర్ సభ్యులు నివాళులర్పించి కాసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో కూటమి మెజారిటీ పెరిగిందని పేర్కొన్నారు. తన ఎంపీ కాలంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సందర్భాలను గుర్తు చేశారు. మీటింగ్ నిర్వహణకు నోటీస్ ఇచ్చిన తరువాత రద్దు చేయడానికి తగిన కారణం ఉండాలని వ్యాఖ్యానించారు. కారణం ఉంటే చైర్మన్ లేకపోయినా మీటింగ్ నిర్వహించవచ్చని ఆయన అన్నారు. బడ్జెట్ ప్రకారం నిధులు వ్యయం చేయాలని మున్సిపల్ కమిషనర్ కి ఆదేశాలు ఇచ్చారు. మున్సిపాలిటీలకు ప్రజలు ఇచ్చిన మెజారిటీకి కృతజ్ఞతగా జిల్లాలో అన్ని వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తారని స్పీకర్ హామీ ఇచ్చారు. ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యే కూడా మెంబర్గా ఉండొచ్చు చట్టం మనకు ఉంది. మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకైక మున్సిపాలిటీ నర్సీపట్నం కాబట్టి నన్ను అడిగారు, మీరు ఎక్కడ ఆఫీస్ ఇస్తారంటే ఒకే మున్సిపాలిటీ నాకు ఉంది, అంచేది నర్సీపట్నంలో నేను ఆప్షన్ ఇస్తానని చెప్పి ఆప్షన్ అవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా ఈరోజు ఎక్స్ఎఫ్ఎస్ఓ మెంబర్గా నేను ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అని చెప్పి రావడం జరిగింది. 3 రోజుల ముందే నేను కమిషనర్ గారికి లెటర్ రాసి ఎలాగ మీటింగ్ పెడతారో తెలిసిన నాకు చైర్మన్ గారు మీటింగ్ పెడతారని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ మీటింగ్ రోజునే నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వాళ్ళ లెటర్ రాస్తాను లిఖితపూర్వకంగా. మరి ఆమె చైర్మన్ గారు మరి ఎందుకు రాలేదో తెలియదు. మరి నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యులు అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం
యథార్థమైన శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి వేళ నుంచి నేను కూడా మీతో పాటు సభ్యులు ఇక్కడ మా పార్టీకి 15 మంది అయ్యారు, ఆ పార్టీకి 14 మంది ఉన్నారు. రాబోయే రోజు ఏమో చూద్దాం. అంచేత మరి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుంచాను. ఈ వేళ నుంచి ప్రమాణ స్వీకారం జరిగిందని కూడా మీతో పాటు నేను కూడా ఇక్కడ సభ్యులు ఉంటాను. అంచేత ముందుగా మీకు తెలియజేస్తూ ప్రమాణం చేస్తున్నాను. నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలా, చాలా మంది క్లారిటీ ఉండదు, ప్రెస్ వాళ్ళకి కొంతమంది క్లారిటీ ఉండదు. అంటే క్లారిటీ కోసం చెప్తున్నాను. చైర్మన్ లేకపోయినా మీటింగ్ కండక్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే క్వారం సరిపోయిందో చైర్మన్ లేకపోయినా క్వారం ఉంటే మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. అది క్లియర్గా చట్టంలో ఉంది. ముందు తీసుకోండి. కానీ మీరు ఒక్కొక్కరు రాస్తారు, చైర్మన్ లేకుండా మీటింగ్ ఎలా చేశారు అంటారు. అంటే మీకు అందుకే క్లారిటీ ఇస్తున్నాను. గడిచిన ఏడాది కాలంలో మహావిశాఖ నగర ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా ప్రజలు మన్ననలు పొందే విధంగా పాలన అందిస్తామని తెలిపారు. 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 185.21 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 813 పనులకు గాను 18.19 కోట్లతో 197 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 4 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజారోగ్యం, పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, ఆర్థిక విభాగంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరం నాకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహావిశాఖపట్నం నగర పాలక సంస్థకు మేయర్గా పదవిని చేపట్టినప్పటి నుంచి నాతో పాటుగా 97 మంది కార్పొరేటర్స్తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. జీవీఎంసీకి సంబంధించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్, రోడ్స్, నీటి సదుపాయాలు, అలాగే ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు వారి సమస్యలు పరిష్కరించడము, ఇవన్నీ చేయడం జరిగింది. 2024లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలని మననం చేసుకుంటూ దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185.21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో, సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే పార్ట్ హోల్స్ మనము గుర్తించామో దానికి 5 కోట్ల వ్యయంతో, సుమారు 5 కోట్ల వ్యయంతో 2771 పార్ట్ హోల్స్ని కూడా మనము చేయడం జరిగింది. అలాగే ఏవైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి మనము సుమారు 10 కోట్ల వ్యయంతో వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. మిగిలినవి కూడా మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము బరియల్ గ్రౌండ్స్. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి.
మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. అలాగే ఈ ఏడీబీ నిధులతో 24/7 మంచినీటి పనులు పథకం కింద 71% పనులు మనం పూర్తి చేసుకోగలిగాము. అలాగే జీవీఎంసీ ఫైనాన్స్ 15వ ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా 3 పైప్ లైన్లు మనం చేయడం జరిగింది. అగనంపూడి దగ్గర 85 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది. అంతేకాకుండా అమృత్ 2.0లో భాగంగా మనము మొత్తం 27 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 356 కోట్ల వ్యయంతో 150 కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్, అలాగే 26 కోట్లతో 26 ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము. అందులో అప్పూగర్ నందు 25 MLD STP నందు మురుగునీటి పైప్ లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే నూతన ప్రాజెక్టు పనుల ప్రతిపాదనలో జోన్ 2కు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే ముడిసర్లావలో 85 MLD ఈ పనులు 500 కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.